హాయ్ ఫ్రెండ్స్. నేను భారతి మాట్లాడేది. నేనిప్పుడు చికెన్ కర్రీ చేస్తా ఉన్నాను. ప్యాన్ పెట్టి స్టవ్ పైన ఆయిలేసి, ఆనియన్ కట్ చేసి ఏసుకున్నాను దాని లోపల చికెన్ కర్రీ చేసేది. చికెనొచ్చేసి నేనొచ్చేసి పుదీనా, పెరుగు, పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డ అయి పేస్ట్ చేసుకొని చికెన్‌లో ఏసి, ఉప్పేసి ఆడ ఇట్లా పెట్టాను ఫ్రెండ్స్. అది కొంచెము ఊరింది. దాని లోపల ఏస్తా ఉన్నాను. ఆనియను, పచ్చిమిరపకాయలేసినాను గదా! దాని లోపల ఏసినాను. ఒక 4, 5 పీసులున్నయి. సరే ఇట్లా చేసుకుందామని నా కూతురు అనింది, "చేసి పెట్టు మమ్మీ ఇట్టే బాగుంటది" అనింది. సరే అనేసి పుదీనా ఏసినాను. వచ్చేసి కొరిండర్ పౌడరు, కారము ఏసి తగినంత కారం ఏసేసి అది బాగా కలపాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ రసము, పచ్చడి జేషినా, అన్నం జేషినాను. దీనికి కాంబినేషన్ సరే ఇది కొంచెమే ఉంది అనేసి సరే బాగుంటదనేసి చేస్తా ఉన్నాను. బాగా కలపాలి. ఒక 20 నిమిషాలు బాగా బాయిల్ అవుతే చాలు. దానికి రసంకి, అన్నంకి, పచ్చడికి ఇది కాంబినేషన్ బావుంటదని చేస్తా ఉన్నాను. నా కూతురు చాలా అర్జెంట్ పడతాంది. కామెంట్ జేయండి, లైక్ జేయండి, షేర్ జేయండి. ఇప్పుడు నా కూతురికి ఏస్తా ఉన్నా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూడండి. నా కూతురు తినేదే అంతే అన్నం. అది ఒక 2 పీసులకి ఇట్ట చేస్తా ఉంది. భిన్న భిన్న అర్జెంట్‌గా చెయ్యి అనింది.